Praise the Lord. Praise the Lord. Psalm 91 verse 7 is today's scripture portion for us. కీర్తన 91 వచనము నేటి మన యొక్క లేఖన భాగం. 1,000 shall fall at thy side and 10,000 at thy right hand, but it shall not come nigh unto thee. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. Psalm 91 is one of the classic psalms ever written in the book of Psalm. ఈ కీర్తన 91 కీర్తనల గ్రంథంలో రాయబడిన కీర్తనలన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటి కీర్తనలు ఒకటి. It talks about the secret place of the most high God. ఈ కీర్తన మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క చాటును గురించి, నీడను గురించి It మాట్లాడుతుంది. talks about the shadow of the Almighty God. సర్వశక్తిని దేవుడిని గురించి, ఆయన యొక్క నీడను గురించి మాట్లాడుతుంది. It not only talks about the shadow of God, but it also talks about the charge of God about his people, his angel. అక్కడ సర్వశక్తిని యొక్క నీడను గురించి మాత్రమే కాదు, కానీ ఆయన తన ప్రజలను, తన దేవదూతలను వారికి కావలిగా వచ్చి కాపాడుతాడనే దాని గురించి కూడా రాయబడింది. In the days of this psalm that was written by anonymous author, the people of Israel were under attack randomly by the devil and his associates and authorities and principalities. ఈ కీర్తన రాయబడినటువంటి దినాల్లో, పేరు తెలియనటువంటి కీర్తనకారుడు రాసినటువంటి మరి కీర్తన జరిగిన దినాల్లో సాతాను సంబంధమైనటువంటి అధికారుల ఆధిపత్యంలో చేత మరి దేవుని ప్రజలైనటువంటి వారు దాడికి గురవుతున్నటువంటి సమయం అది. But this word of God will encourage all of us who are passing through the same situation today as well. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితి గుండా నేడు వెళ్తున్నటువంటి మన అందరికీ కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. There are 5 difficulties that are mentioned in this whole psalm. ఈ కీర్తన అంతట్లో కూడా 5 క్లిష్టమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. But we praise God, but no harm shall befall us. అయితే దేవునికి స్తోత్రము, మనకి ఎలాంటి హాని కలగదు. Because God wants to keep us under the shadow of himself. ఎందుకంటే దేవుడు తన నీడ క్రింద మనం ఉంచగోరుచున్నాడు. When we talk, when we listen, when we speak about the shadow, our minds would always be drawn to the sanctum of sanctorium, the holiest place mentioned in relation to the tabernacle nestled by Moses. కనుక ఎప్పుడైతే నీడను అనేటువంటి మాట గురించి మనం వింటామో లేక మాట్లాడతామో వెంటనే మన యొక్క తలంపు ఆలోచన అంతా కూడా మోషే చేత నిర్మించబడినటువంటి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం వైపుగా మన దృష్టి మరల్చబడుతుంది. What is the shadow there? అక్కడ ఉన్నటువంటి నీడ ఏంటి? It is the wing shadow of the cherubims. అక్కడ ఉన్నటువంటి కెరూబుల యొక్క రెక్కల నీడ. They always talks about the protection. అవెల్లప్పుడు కూడా భద్రతను గురించి మాట్లాడుతున్నాయి. Under the protection of this shadow of the cherubims, we have the ark of God. ఈ రెక్కల నీడ క్రింద మనం చూస్తాం దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. And also the part of the manna. తర్వాత ఆ మన్నా కలిగినటువంటి పాత్ర ఉంది. And you will have the stick of Aaron. తర్వాత అహరోను కర్ర ఉంది. All overshadowed by the wings of this cherubims. ఇవన్నీ కూడా ఈ కెరూబుల యొక్క రెక్కల నీడ క్రింద ఉన్నట్లుగా మనం What చూస్తాం. does all these 3 things speak of? ఈ 3 సంగతులు దేని గురించి మాట్లాడుతున్నాయి? Ark of God talks about Jesus Christ. దేవుని నిబంధన మందసం అనేది యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంది. Manna talks about Jesus Christ. మన్నా యేసు ప్రభువుని గురించి The మాట్లాడుతుంది. stick or the rod of Aaron talks about Jesus Christ. అహరోను యొక్క కర్ర కూడా యేసు ప్రభువుని గురించి So మాట్లాడుతుంది. Jesus Christ is our shadow. అందుకని యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క నీడై ఉన్నాడు. So he will take care of us. ఆయనే మన గురించి జాగ్రత్త వహిస్తాడు. Don't think that God has never seen all your difficulties and dangers in your life. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టాలు లేక నీ అపాయాలన్నింటినీ కూడా దేవుడు చూడట్లేదు అని అనుకోకు. Nobody would have ever passed through the dangerous path of the people of Israel that have tread for 40 long years in the biblical history and human history as well. చూడండి, ఏ ఒక్కరు కూడా బైబిల్ చరిత్ర అంతట్లో కావచ్చు లేక మానవ చరిత్ర అంతట్లో కూడా కావచ్చు 40 దీర్ఘ సంవత్సరాలు వారు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రయాణం అంతా భయంకరమైనటువంటిది, ప్రమాదాలతో కూడినటువంటి ప్రయాణం ఎవరూ చేసి ఉండలేదు. Their attention was drawn toward the safe shadow of the Almighty. వారి యొక్క దృష్టి అంతా కూడా సర్వశక్తుని యొక్క సురక్షితమైనటువంటి నీడ వైపు మరల్చబడింది. And their attention was drawn to the safety of the secret place of the Most High God. వారి దృష్టి అంతా కూడా మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రహస్య స్థలములో ఉన్నటువంటి ఆ భద్రతను గురించి వారు ఆలోచించారు. So the safety is in the Lord. అంచేత భద్రత, కాపుదల అనేది ప్రభువులో ఉంది. Security is in the Lord. కనుక సురక్షితంగా ఉండటం అనేది ఆయనలోనే ఉంది. Preservation is in the Lord. కాపుదల ప్రభువులోనే ఉంది. It is the Lord who preserves us.
ప్రభువే మనల్ని కాపాడేవాడు. It is the Lord who keeps us from all the wiles of the devil. సాతాను సంబంధమైన యుక్తులన్నిటి నుంచి కూడా మనం కాపాడేటువంటి వాడు దేవుడే. What are the 5 difficulties that are documented in this Psalm 91? కీర్తన 91లో రాయబడినటువంటి 5 కష్టాలు ఏంటి? Number 1, it's a danger. మొట్టమొదటిది ఏంటంటే ప్రమాదం. There is always a danger for the people who are traveling in the wilderness. అరణ్యంలో ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రమాదాలు అనేటువంటివి ఉంటాయి. Do you see any danger lurking before you? నీ ఎదుట ఏదైనా ప్రమాదం ఉన్నట్లుగా నువ్వు చూస్తున్నావా? No matter what the danger may be, but that will not come to you. ఎలాంటి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అది నీ ఎదుకు రాదు. And secondly, రెండోది, do you see any daytime problems there like the sunstroke? నీ జీవితంలో దినం ఉండేటువంటి ఆ యొక్క ప్రమాదం అంటే ఎండదెబ్బ నువ్వు చూస్తున్నావా? So many times people are worried about the sunstroke. చాలా సార్లు ప్రజలు వారు మధ్యాహ్నం మందు వచ్చేటువంటి ఆ ఎండ దెబ్బను బట్టి భయపడుతుంటారు. That was very terrible in the days of Israel. ఇది ఇశ్రాయేలు జీవించినటువంటి ఆ దినాల్లో చాలా భయంకరమైన సంగతి. Because the temperatures used to be very high and alarming. ఎందుచేతంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఎంతో ఎక్కువగా ఉండేటువంటివి, ఎంతో చాలా వేడిగా ఉండేది. Today this suffocation and suffering is not because of this physical sun. నేడున్నటువంటి యొక్క శ్రమ, యొక్క ప్రమాదం, ఈ కష్టం అంతా కూడా మనకు కనబడేటువంటి సూర్యుని బట్టి కాదు, but because of the sufferings we are passing through in this sojourning. అయితే మనము వెళ్తున్నటువంటి యొక్క యాత్రలో వచ్చేటువంటి శ్రమలను బట్టి. But don't think that these problems are out of the scope of God. అయితే ఎప్పుడు కూడా నీకు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా దేవుని యొక్క పరిమితికి మించినటువంటివి అనుకోకూడదు. God is monitoring all your situation. దేవుడు నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన అజ్మాయిషి చేస్తూ ఉంటున్నాడు. Nothing is out of the sight of God. దేవుని దృష్టి నుండి కనబడింది ఏదీ లేదు. Your dangers God knows well. నీ యొక్క ప్రమాదాలు దేవుడు బాగా ఎరుగును. Your daytime problems God knows well. నువ్వు దినం ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు దేవునికి బాగా తెలుసు. And thirdly, there is a darkness. మూడోదిగా చీకటి ఉంది అక్కడ. What does the darkness talk about? చీకటి లేక అంధకారం దేని గురించి It is మాట్లాడుతుంది? not the physical darkness. ఇది భౌతికమైనటువంటి అంధకారాన్ని గురించి It's not మాట్లాడలేదు. the absence of light. అంటే వెలుగు లేదు అనే దాని గురించి కాదు. But it's absence of all the resources that can meet your needs. అయితే నీ అవసరతలు తీర్చగలిగేటువంటి వనరులన్నీ లేకపోవటం అనే దాని గురించి మాట్లాడుతుంది. You look here and there, but you find no solution. నువ్వు అటు ఇటు చూసినాక ఇక్కడ కూడా నీకు ఏ పరిష్కారం దొరకదు. You are on the lookout for the help, but no way is open for you. నువ్వు సహాయం కొరకు చూస్తుంటావు కానీ నీకు ఏ మార్గం కనబడదు. There is always darkness prevail against you. All doors are closed, all windows are closed, all ventilators are closed, all things are closed, and you see no way out. కనుక నీ జీవితంలో పూర్తిగా అంధకారమే కనబడతా ఉంటుంది. ఎక్కడ చూసినా ద్వారాలు మోయబడ్డాయి, కిటికీలు మోయబడ్డాయి, వెంటిలేటర్లు సైతం మోయబడ్డాయి. ఎక్కడ చూసినా కూడా మార్గం కనబడలేదు. But the Bible says in Genesis chapter 1 verse 3, God said, "Let there be light," and there was light. అయితే బైబిల్లో రాయబడింది ఆదికాండం 1:3 దేవుడు అన్నాడు, దేవుడు మరి వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగెను. 1 John chapter 1 verse 5 says, "God is light." మొదటి యోహాను 1:5 రాయబడింది దేవుడు వెలుగై ఉన్నాడు. God wants to make this darkness into a light. దేవుడి యొక్క అంధకారాన్ని వెలుగుగా మార్చగోరుతున్నాడు. Not a simple light, but marvelous light. సామాన్యమైనటువంటి వెలుగు కాదు కానీ Not a ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. simple light, but heavenly light. సామాన్యమైన వెలుగు కాదు కానీ పరిసంబంధమైన వెలుగు. Not a simple light, but the light of the more than 1,000 suns. కనుక ఇది సామాన్యమైనటువంటి వెలుగు కాదు కానీ 1000 సూర్యుల కంటే ఎక్కువగా ప్రకాశించేటువంటి వెలుగు. And that light is Jesus Christ. ఆ వెలుగే యేసుక్రీస్తు. Jesus said, "I am the light of this world." యేసు ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Do we trust this light? ఈ వెలుగును మనం నమ్ముతున్నామా? This darkness will be expelled as soon as the light enters sin. నీ లోపలికి వెలుగు ప్రకాశించిన వెంటనే ఈ చీకటి తొలగిపోతుంది. Nobody has to dispel the darkness, but light has power to dispel the darkness. చీకటిని పారదోలడానికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. It's a very automatic phenomenon. ఇది దానంతట్లో అదే జరిగేటువంటి ప్రక్రియ. So many times we want to escape from the darkness. చాలా పర్యాయాలు అంధకారం నుంచి తప్పించుకోగోరుతాం. That may not be a right method and a path. అది సరైనటువంటి మార్గము, సరైన పద్ధతి కాకపోవచ్చు. But inviting the light into the darkness is the right and divine path. అయితే సరైనటువంటి దైవికమైనటువంటి పద్ధతి మార్గం ఏంటంటే చీకటిలోకి వెలుగును ఆహ్వానించటం. So the difficulties of the people of Israel are mentioned in the Psalm 91. అంచేత కీర్తన 91లో దేవుని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల గురించి రాయబడింది. Our difficulties are no different from theirs. మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టములు వారి కష్టాల కంటే భిన్నమైనవేం కావు.
Number one, there are dangers. మొట్టమొదటిది ప్రమాదాలు ఉన్నాయి. Number two, there is deep time problems. రెండోదిగా దినములో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. And number three, there is a darkness that is prevailing, hovering all the place. మూడోదిగా చుట్టూ అలుముకున్నటువంటి అంధకారం ఉంది. And fourthly, there are diseases that struck the people. నాలుగోదిగా ప్రజలకు ఎదుర్కొన్నటువంటి తెగులు లేక వ్యాధులు ఉన్నాయి. And this is the key problem nowadays. ఇదే నేటి దినాల్లో ముఖ్యమైనటువంటి సమస్య. Almost every home, name it a believer or unbeliever, they are struck with this disease. కనుక ప్రతి వ్యక్తి ఇంటిలో వారు విశ్వాసులు కావచ్చు, విశ్వాసేతరులు కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఈ తెగులు వ్యాధి మనం చూస్తున్నాం. But the Bible says the Lord will heal you from all your sickness. అయితే బైబిల్లో రాయబడింది ఏంటంటే నీ రోగములన్నిటిని కూడా దేవుడు స్వస్థపరచువాడు. Psalm 107 verse 20 says he sent forth his word and healed them. కీర్తన 107:20 రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. God has capacity to heal you. దేవుడు నిన్ను స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు. Isaiah chapter 53 verse 5 says by his stripes ye are healed. యెషయా గ్రంథం 53:5 రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. So don't worry that God is going to send the healing to you in his time. కనుక ఏ మాత్రము కూడా చింతపడవద్దు, దేవుడు తన సమయంలో నీకు స్వస్థతను పంపిస్తాడు. And fifthly, finally, death. ఐదవది చివరిది మరణము. All these evils will never come to you. ఈ అపాయాలన్నీ కూడా ఇవన్నీ కూడా నీకు ఏ మాత్రం కూడా రావు. It means that we'll be immune from all these things. అంటే దాని అర్థం ఏంటంటే అది వీటన్నిటిని కూడా మరి అవన్నీ నీకు రావని కాదు. Literally speaking, they may come to you, but over all these things, God is on the throne. His cross will help us to succumb all these things and come out joyfully. నిజంగా చెప్పాలంటే ఈ సంగతులన్నీ కూడా మన జీవితాల్లో రావచ్చు, కానీ దేవుడు మనకు సహాయపడతాడు. ఆయన ఈ అన్నిటిని కూడా సంతోషముగా మనం జయించినట్లుగా ఆయన తన యొక్క శిలువ చేత మనకు సహాయపడతాడు. No danger shall come near to you. ఏ అపాయము కూడా నిన్ను సమీపించదు. No death. ఏ మరణము. May the Lord help you to trust on him. ఆయన విశ్వాసం ఉంచినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.